వైఎస్ఆర్సీపీ నాయకులు చిల్లర రాజకీయాలు మానుకోవాలని, గొడ్డలి పార్టీకి గులకరాయి డ్రామా, కోడికత్తి డ్రామాలు అలవాటేనని రాష్ట్ర మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి మరియు ఎన్ఎండి ఫరూక్ ఘాటైన విమర్శలు చేశారు. నంద్యాల పట్టణంలోని శ్రీనివాస సెంటర్లో ఏర్పాటు చేసిన రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ సంఘటన రాజకీయ రంగు పులుముకోవడంతో రాజకీయ రచ్చకు వేదికగా మారింది. నంద్యాల పట్టణంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నందు రాష్ట్ర మంత్రులు ఎన్ఎండి ఫరూక్ మరియు బీసీ జనార్దన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీకి చిల్లర రాజకీయాలు చేయడం అలవాటేనని విమర్శించారు. గొడ్డలి పార్టీ నాయకుడు జగన్ ఎన్నికల సమయంలో ఎన్నో నాటకాలు ఆడాడని, గులకరాయి, కోడికత్తి డ్రామా వంటి నాటకాలు ఎన్నో చేశాడని విమర్శించారు. రెడ్ బుక్ అనేది ఏంటి? ఒక ఎర్ర బుక్కులో ఉన్నాము. ఎవరు తప్పులు చేసింటే వాళ్ళకు ప్రభుత్వ పరంగా, శాఖ పరంగా చేసే తప్పులు చేసింటే వాళ్ళ మీద చర్యలు తీసుకోబడుతుంది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటే చెప్తే ఆ రెడ్ బుక్ మీద కూడా రెడ్ బుక్ విధానమా? నిజంగానే మేము ఆ విధంగా ఉండింటే మీరు రోడ్డు మీద తిరిగిందిరా అని అడుగుతా ఉన్నా. ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా పోతా ఉన్నాడు. ఆయన హెలికాప్టర్లో పోతా ఉన్నారు. వాళ్ళే హెలికాప్టర్ పాడు చేసుకుని మా మీద చెప్పారు ఒక చోట. ఈరోజు ఇన్ని ధర్నాలు చేస్తా ఉన్నారు. ఈరోజు అదే మీరు ఆ సెంటర్లో మీరు మాట్లాడి రోడ్డు మీద కూర్చున్నారు. మీరు చేసే ధర్నాలలో ఈ రోజు వరకు ఎక్కడైనా ఒక కేసు పెట్టామో చెప్పమని ఛాలెంజ్ చేస్తా పునాశేషే గారి అనుచరుడు. మరి ఇవన్నీ తెలిసి కూడా ఈరోజు వేయాలని అనుకుంటా ఉన్నారు. అధికారం కోల్పోయిన తీర్లు మార్చుకోవాలి. ఈ గొడ్డల పార్టీకి ఒకటే చెప్తా ఉన్నాము, మీరు ఎన్ని డ్రామాలు అయినా, కోడికత్తి డ్రామాలు, గొడ్డలి డ్రామాలు, గులకరాయి డ్రామాలు, ఈ డ్రామాలన్నీ కూడా ఎన్ని చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. మీరంతా కూడా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఆ ఫ్రస్ట్రేషన్లో ఏం చేయాలనో, ఏం మాట్లాడాలో కూడా అర్థం కాకుండా ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా కూడా దీని మీద విచారణ జరుగుతుంది. విచారణలో నిజాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఏ రోజు కూడా మేము ఏ నాయకుడిదైనా సరే మేము సమర్థించలేదు. ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాం, ఆ పని చేసినటువంటి దాన్ని సమర్థించలేదు. మేము మా నాయకుడు కూడా ఖండించారు, సమర్థించలేదు. బట్ మీరు చేసుకొని మీ కార్యకర్త చేసి మీ వాళ్ళు చేసి మా మీద బురద జల్లడం కరెక్ట్ కాదు. త్వరగా విచారణలో అన్ని కూడా తెలుస్తాయని చెప్పి తెలియజేస్తారు. త్వరలో స్థానిక ఎన్నికలు జరుగుతుండటంతో వైఎస్ఆర్సీపీ నాయకులు నాటకాలు ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసింది వైఎస్ఆర్సీపీ కార్యకర్త జంబులయ్య అని పేర్కొన్నారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పే విధంగా వైఎస్ఆర్సీపీ చిల్లర రాజకీయాలకు పాల్పడుతోందని ఘాటైన విమర్శలు చేశారు. అభివృద్ధి పథంలో నడుస్తుండగా ఏ విధంగా అయినా అడ్డుకోవాలని, ఇటువంటి డ్రామాలు చేయడం తగదని హెచ్చరించారు. కాబట్టి ఇవన్నీ ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని ఏదో ఒకటి చేయాలా, ఏదో తెలుగుదేశం మీద, చంద్రబాబు మీద, లోకేష్ బాబు మీద వేయాలని డిఎస్సి చేస్తే పిల్లలు వచ్చారే, పిల్లలు మీరు వచ్చినారు లేదు, 8 సంవత్సరాల పిల్లలు పెంచుకుంటూ తల్లులు పాపం చదువుకొని ఉద్యోగం సంపాదించారు. ఆ అవకాశం కలిగించాడు లోకేష్ బాబు. ఆయన అది రాకుండా కోర్టు పోయినాడు. కోర్టు అన్ని జాబ్ ఇవ్వాలని చెప్పిన తర్వాత కోర్టులో అడ్డంకులు తొలగిన తర్వాత ఆయన ఇంటర్వ్యూ పెట్టాడు. మళ్ళీ ఎప్పుడు ఇస్తామంటున్నాడు. అంతగానే కావాల్సిందేమి, ప్రజలకు కావాల్సిందేమి అభివృద్ధి, సంక్షేమం. ఈ రెండింటితో కట్టుబడింది తెలుగుదేశం. అంతేగాని ఇట్లాంటి గొడ్డలి పార్టీలతో ఉంటే వెంటనే రాష్ట్రం అభివృద్ధి కాదు, ఇంకా పాతాలకు పోతుంది. ఇప్పుడే పోయింది, ఏడిపోయినా మనకే తెలుసు. కాబట్టి చాలా సంతోషం. నంద్యాల ప్రాంతాన్ని నేను కోరుకునేదంటే ప్రశాంతతను కాపాడండి. మా నంద్యాలను ఇటువంటి ఇష్యూస్ తీసుకురాకపోయినా మీరు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళతో ఇక్కడ ఉండి మా ప్రశాంతాన్ని మీరు ఉంటారు, వెళ్ళిపోతారు. శాశ్వతంగా ఉండేటోళ్ళు మా పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి ఇక్కడ. కాబట్టి ఈ పార్టీ చేసే పనులు ఇక్కడ నుంచి ఎందుకు మీరు వచ్చింది దరిద్ర భారచన, చాలా నీచమైన ఆలోచన. ఇది ప్రజలు రెచ్చగొట్టడం అనేది ఇది మంచిది కాదు. ఇది రాష్ట్రానికంతా అంటగొట్టాలని చెప్పి చేసిన పని ఇది కేవలం ఎన్నికల దృష్టిలో పెట్టుకొని చేయడం తప్ప నుంచి వేరేదేమి కాదని చెప్పి ముఖ్యంగా తెలుసుకుంటున్నాను. ప్రజల కోసం మీకు తెలుదా? హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.